పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 2 రోజుల క్రితం పేరు నాని గారు పెనమలూరు నియోజకవర్గంలో ఏసీ కళ్యాణ మండపంలో కార్యకర్తలు కాదు వాళ్ళ అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు కాదని ఎందుకు అంటున్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే వైసీపీకి కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళ అరాచక ప్రభుత్వంలో వాళ్ళ అరాచక పాలన చూసి ఎప్పుడో వైసీపీని వీడి కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి ఓట్లేసి ఇటు కూటమి ప్రభుత్వంలో చేరిన పరిస్థితి. అలాగే ఒక్కొక్కరి కారులో ఒక్కొక్క 10 మంది వచ్చి దాదాపుగా ఒక 100 మంది, 10 కార్లో ఒక 100 మంది వచ్చి అనుచరులతో కలిపి 2 రోజుల క్రితం కంకిపాడు కృష్ణా కళ్యాణ మండపంలో అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో వాస్తవంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పని ఏంటి అంటే, మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు చేరట్లేదు, లేదంటే మీ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళ ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల వైపు మాట్లాడి ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపటమే ప్రతిపక్ష నాయకుల బాధ్యత. కానీ ఇటు ఈ పేరు నాని గారు చీకట్లో కన్ను కొట్టి రప్పని చెప్పేసి కనపడినట్టు నరికేద్దామని చెప్పేసి వాళ్ళ అనుచరుల్ని అందరినీ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. పేరు నాని గారిని ఒకటే అడుగుతున్నా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటాడు, మీరేమో చీకట్లో కన్ను కొడితే తలకాయలు లేచిపోవాలంటారు. అదిగాక రెచ్చగొట్టే విధంగా అరిసే కుక్క కరవదో కరిసే కుక్క మొరగదో అనే విధంగా మీరెవరో ఏం చేయలేరులే అని చెప్పేసి రప అని చెప్పి ఉట్టి సందర్భంలో మాట్లాడటమే కానీ మీరెవరో ఏమి చేయలేరని చెప్పేసి పబ్లిక్గా మీటింగ్లోనే అందరినీ రెచ్చగొట్టే విధంగా వైసీపీ సంబంధించిన నాయకులు మాట్లాడటం చాలా దారుణం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎవరిని ఉద్దేశించి ఇలాంటి మాటలు ప్రవర్తించలేదు, మాట్లాడలేదు. మేము చేసిందల్లా ఒకటే, మీరు రోడ్లు సరిగ్గా ఇలా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లా, రోడ్లు వేయాలని చెప్పేసి ప్రజలకు తెలియజేశాం. జగన్ అన్న